యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025కి సంబంధించి వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో చాలా అల్లర్లు జరుగుతున్నాయని మనందరికీ తెలుసు. ఇది కమ్యూనల్ వైలెన్స్గా రూపుదిద్దుకుంటోంది. దీని మీద చాలా పెద్ద బ్లేమ్ గేమే జరుగుతుంది. మధ్యలో బంగ్లాదేశ్ ఎంటర్ అయింది. రీసెంట్గా బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్స్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో ముస్లిం మైనారిటీ పాపులేషన్ యొక్క హక్కులు కాపాడాలని, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని, ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో ముర్షిదాబాద్ కమ్యూనల్ వైలెన్స్లో బంగ్లాదేశ్కి సంబంధం లేదని చెప్పి ఒక మీడియా అడ్రస్ ఇచ్చారనమాట. ముఖ్యంగా భారతదేశంలో ముస్లిం పాపులేషన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక మాట కూడా అన్నారు, మేము స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం, బంగ్లాదేశ్కి ఎటువంటి సంబంధం లేదు, ముర్షిదాబాద్ వైలెన్స్తో మాకు సంబంధమే లేదని చెప్పుకొచ్చారనమాట. మనందరికీ తెలుసు, గత వారం రోజులుగా వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్లో అల్లర్లు జరుగుతున్నాయి. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇవి కాస్త యాంటీ హిందూ రాయిట్స్గా కూడా మారిపోయాయి. ఇక్కడ రెండు వర్గాలు ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకుంటున్నారనమాట. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని చెప్పి కొన్ని రూమర్స్ కూడా బయలుదేరాయి. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇండియాలో ముస్లిం పాపులేషన్కి ప్రొటెక్షన్ లేదని చెప్పి బంగ్లాదేశ్ ప్రెస్ సెక్రటరీ చెప్పారు. దీంతో ఇండియాకి చాలా కోపం వచ్చింది ఈ స్టేట్మెంట్తో. ఇండియా ఒక మాట చెప్పింది బంగ్లాదేశ్కి, ఫస్ట్ మీ మైనారిటీ రైట్స్, మీ దేశంలో మైనారిటీ రైట్స్ గురించి మీరు మాట్లాడండి, మీ దేశంలో ఉన్న మైనారిటీస్ని కాపాడుకోండి, ఫోకస్ ఆన్ ప్రొటెక్టింగ్ యువర్ మైనారిటీస్ అని చెప్పి ఇండియా రెస్పాండ్ అయిందనమాట. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కామెంట్స్ని స్ట్రాంగ్గా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడమే కాదు, ముందు మీ సంగతి చూసుకోండి, మీ దేశం సంగతి చూసుకోండి అని చెప్పారు. అక్కడ మనందరూ తెలుసు, గత 7-8 నెలలుగా మైనారిటీస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందూస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా గత 7-8 నెలల కాలంలో బంగ్లాదేశ్లోని హిందూస్ మీద చాలా అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళ వ్యాపారాల మీద అటాక్స్ జరుగుతున్నాయి, వాళ్ళ టెంపుల్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్ ఈయన అరెస్ట్ చేశారు. 1-2 కాదు, వాళ్ళ ఇళ్లపైన అటాక్స్ జరుగుతున్నాయి. హిందూస్ అక్కడ భయభ్రాంతులతో బతుకుతున్నారనమాట. ముందు వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకోకుండా ఇండియా మీద కామెంట్స్ దిగారు బంగ్లాదేశీలు. ఇది పక్కన పెడితే బంగ్లాదేశ్ సంబంధించి రీసెంట్గా మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చాం. బంగ్లాదేశ్కి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ మనం ఆపేసామన్నమాట. మనకు తెలుసు, బంగ్లాదేశ్ సంబంధించిన చాలా గూడ్స్ ఇండియాలోంచి వెళ్తాయి. భూటాన్ కానీ, నేపాల్ కానీ, ఇలా చాలా ప్రాంతాలకి, మయన్మార్ కానీ ఇండియాలోంచి వెళ్తాయి. మనం వాళ్ళకి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ ఇచ్చాం, అంటే మన ద్వారా వెళ్ళే వెసులుబాటు ఇచ్చాం అనమాట. అది ఆపేసాం. దాంతో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇండియా దగ్గర నుంచి యార్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసింది. ఇండియాకి రిటాలియేట్ చేయాలని బంగ్లాదేశ్ ట్రై చేస్తుంది. రీసెంట్గా బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనిస్ చైనాకి వెళ్ళినప్పుడు అసలు ఇండియాలో నార్త్ ఈస్ట్ అంతా కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్గా ఉందని చెప్పి, ఇండియన్ ఓషన్ గార్డియన్గా బంగ్లాదేశ్ వ్యవహరిస్తుందని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇండియాకి బంగ్లాదేశ్ పైన ఆగ్రహం పెరిగింది.